సంక్రాంతి సరదాలు, సరస్సు వేడుకలు గుంటూరుకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరొక శుభవార్త. గుంటూరుకి 30-40 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. అందులో ఒకటి బీఆర్ స్టేడియం. ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య. దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు 170 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో 100% సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక 70 కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు. దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన 170 కోట్లలో 14 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్టు, మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ 14 కోట్లలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ 14 కోట్లతో బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే బడ్జెట్లు అంటే ఎవ్రీ ఇయర్ 20-30 ఎంత వస్తే అంత దాంతో మిగిలిన కాంపోనెంట్స్ని ఫిల్ చేసుకుంటూ బీఆర్ స్టేడియంను కూడా ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్గా తయారు చేస్తాం. దీనికి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇది నేను ప్రజెంట్ చేసాం. అదేవిధంగా మన స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా వారి తరపున వారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా మాకు బడ్జెట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు మన్సుఖ్ మండవీయ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి, దీంతో పాటు ఎప్పటి నుంచో ఈ స్టేడియంని మంచిగా చేయాలి అని చెప్పి నాకు రిపీటెడ్గా రిక్వెస్ట్లు ఇస్తున్నటువంటి మా ఎమ్మెల్యే నజీర్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.